కళ్ళ రోషం పట్టువలని పౌరుషం. ఇది మన తిరుపతి పట్టణ వాసుల పరిచయం. నైస్ మీటింగ్ అండి. ఈ అందమైన ఉదయం మీ అందరి గురించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా పేరు జేఎస్ ఫిరాజ్. హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను మెమరీ ట్రైనింగ్ చేస్తున్నాను 20 years నుంచి. మరి నా ప్రశ్న ఈ రోజున వీళ్ళు ఎంతమంది కనిపిస్తుంది? సార్ ఎంత కష్టపడి చదివిన గుర్తున్నట్లేదు సార్. ఎంతమంది కనిపిస్తుంది? చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది సార్. ఇరుజులు గుర్తుంటాయి సార్, ఎగ్జామ్ హాల్లో గుర్తురావట్లేదు సార్. ఎంతమంది కనిపిస్తుంది? ఎస్, చాలా మంది ఏదో ప్రాబ్లం కదా. మరి నా 20 years ఎక్స్పీరియన్స్ నుంచి ఈ రోజు మీకు కొన్ని టిప్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. చదివింది గుర్తుపెట్టుకోవడం ఎలాగా, మ్యాక్సిమం స్కోర్ చేయాలి. దానికోసం ఒక 20 minutes చదివిపోతున్నాం. ఆల్రెడీ చిన్న ప్రశ్న, మీరు ఎంతమంది నోట్బుక్ పండించుకున్నారు? గుడ్ చిల్డ్రన్. చెప్పడానికి నేను ఈరోజు కొన్ని పాయింట్స్ చెప్తాను, వాటిని హ్యాపీగా నోట్ చేసుకోండి. ఈ రోజు టాపిక్ అండి మర్చిపోవడం కష్టం. యాజ్ ఎ మెమరీ ట్రైనర్ కరెక్టేనా? గుర్తుపెట్టుకోవడం కష్టమా, మర్చిపోవడం కష్టమా? గుర్తుపెట్టుకోవడం కష్టం కదా. ఎస్, కానీ నా క్లాస్ అయిన తర్వాత మీరు చెప్తారు మర్చిపోవడం కష్టం అని చెప్పేసి. నాది గ్యారెంటీ. ఓకేనా? రైట్, మనం స్టార్ట్ చేద్దాం. మరి ఈ రోజున మీ అందరినీ కలవడానికి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మా గురువు గారు గంపా నాగేశ్వర గారు, అలాగే మన డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అందరినీ తెలియజేస్తూ క్లాస్ స్టార్ట్ చేద్దాం. మొదటిగా మనం తెలుసుకుందాం మన హ్యూమన్ బ్రెయిన్. మన హ్యూమన్ బ్రెయిన్కి చాలా సూపర్ పవర్స్ ఉంటాయండి. వాటిలో ఫస్ట్ వన్ ఏంటి అంటే, బ్రెయిన్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా ఫస్ట్ టైం రిసీవ్ చేసుకున్నప్పుడే బ్రెయిన్లో స్టోర్ చేసుకుంటుంది. మనకు తెలియదండి, కానీ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ స్టోర్ చేసుకుంటుంది. దానికి ఒక పవర్ ఉంది. తర్వాత మరొక పవర్ ఉందండి మన బ్రెయిన్లో, స్టోరేజ్ అన్లిమిటెడ్. కానీ మీ చేతిలో సెల్ ఫోన్ ఉందా? అది లిమిటెడ్ అండి స్టోరేజ్. మహా అయితే 256 GB ఉంటుంది, 512 GB ఉంటుంది, 1 TB ఉంటుందండి. కానీ మన బ్రెయిన్ అన్లిమిటెడ్ స్టోరేజ్ అండి. మనం ఇంకా జన్మించక ముందు నుంచే, అమ్మ గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా మనం నేర్చుకున్న ఎవ్రీ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ స్టోర్ చేసుకుంటుంది. ఎప్పటి వరకు? చనిపోయే వరకు. ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటున్నాం. మరి మన బ్రెయిన్ లో కొన్ని న్యూరాన్స్ ఉంటాయి. మీకు తెలుసా? న్యూరాన్స్ ఎన్ని ఉంటాయి మన బ్రెయిన్ లో? మీకు ఐడియా ఉందా? ఓకే, సైంటిస్టులు ఎస్టిమేట్ చేశారండి. నోట్బుక్ ఓపెన్ చేయండి, 1 రాయండి. నెంబర్ 1 అనే నెంబర్ రాయండి. దాని పక్కన జీరోస్ పెట్టండి, 11 zeros పెట్టండి. 1 పక్కన 11 zeros పెట్టండి. దాన్ని చదవడానికి ట్రై చేయండి. ఆ నెంబర్ ఎంత ఉంటుందనుకుంటున్నారు? ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? 10,000 crores న్యూరాన్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయండి? నియర్లీ 10,000 crores న్యూరాన్స్ ఉంటాయి. మరి ఒక్కొక్క న్యూరాన్ ఒక సూపర్ పవర్ కంప్యూటర్తో సమానం సైంటిస్టులు చెప్తారు. ఏంటండి చెప్పాలి? ఒక సూపర్ పవర్ కంప్యూటర్తో సమానం చెప్తారు. అంటే మన బ్రెయిన్ లో ఎన్ని సూపర్ పవర్ కంప్యూటర్స్ ఉన్నాయి? 10,000 crores సూపర్ పవర్ కంప్యూటర్స్ ఉన్నాయండి. అంత పవర్ఫుల్ మన బ్రెయిన్. అయితే ఇక్కడ మనకు డౌట్ రావాలి, సార్ నిజమా ఈ బ్రెయిన్ అంత పవర్ఫుల్లా? మరి ఎందుకు నా బ్రెయిన్ ఒక స్మాల్ కంప్యూటర్ పనిచేయదు? ఒక స్మాల్ కంప్యూటర్లో పనిచేసినా కూడా నేను ఈ ప్రపంచంలో ప్రతి ఇన్ఫర్మేషన్ ఈజీగా తెచ్చేసుకుంటాను కదా, హ్యాపీగా ఎగ్జామ్స్ రాసేస్తాను కదా, ప్రతి చోట టాప్ ర్యాంక్ తెచ్చేసుకుంటాను కదా. మరి ఎందుకు సార్ నా బ్రెయిన్ పనిచేయదు అంటే, ఏమండి నేను చెప్పింది 100% కరెక్ట్ అయ్యి. అయితే మీరు ఒక క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచంలో ఎంత గ్రేట్ పర్సన్ అయినా, ఎంత పవర్ఫుల్ పర్సన్ అయినా వారికి స్ట్రెంగ్త్ ఉంటుంది, వీక్నెస్ కూడా ఉంటుంది. ఎస్ అన్నా అండి? స్ట్రెంగ్త్ ఉంటుంది, వీక్నెస్ కూడా ఉంటుంది. కానీ వాళ్ళు ఎందుకు గొప్ప వాళ్ళు అవుతారు అంటే, ఆ గొప్పవారు ముందుగా వారి స్ట్రెంగ్త్ అని ఫైండ్ అవుట్ చేస్తారు, ఆ వీక్నెస్ కూడా ఫైండ్ అవుట్ చేస్తారు, ఆ వీక్నెస్ ని స్ట్రెంగ్త్ గా మార్చేసుకుంటారు. అందుకే వాళ్ళు విన్నర్స్ అవుతారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, మీరందరూ స్టూడెంట్స్ కాబట్టి. ఏమండి మీకు క్లాస్ రూమ్లో 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి. ఆ 6 సబ్జెక్ట్స్ లో మోస్ట్లీ అందరికి 4 or 5 సబ్జెక్ట్స్ ఇష్టంగా అనిపిస్తాయి, కానీ 1 or 2 సబ్జెక్ట్ కష్టంగా అనిపిస్తాయి. మీరేం చేస్తారు? మీకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తారు, వాటినో పప్పులు వేస్తారు, బాగా చదివేస్తారు, మ్యాథ్స్ స్కోర్ చేస్తారు. మీకు ఇష్టమైన వాటిని నెగ్లెక్ట్ చేస్తారు. దాంట్లో 1 day బ్యాటింగ్ ఎగ్జామ్ ముందు చదువుతారండి, దాంట్లో 60 or 70 మార్క్స్ వస్తాయండి. ఏమంటే నా ప్రశ్న, మీరు టాపర్ కావాలంటే అన్ని సబ్జెక్టులో కూడా టాప్ మార్క్స్ రావాలా, లేదంటే
సబ్జెక్ట్లో 100 వచ్చి 2 సబ్జెక్ట్స్లో 60-70 వస్తే మీరు టాపర్ అవుతారా? చెప్పండి. అన్నింటిలో కూడా మీరు టాపర్ కావాలి. మరి అలా టాపర్ కావాలంటే మనం ఏం చేయాలి? కష్టంగా ఉన్న వాటి మీద ఫోకస్ చేయాలి, మన వీక్నెస్ మీద ఫోకస్ చేయాలి. కానీ మీరు ఆ స్ట్రెంత్ మీద ఫోకస్ చేస్తారు, దానివల్ల ఆ వీక్నెస్ అనుపడతారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? మన వీక్నెస్ ఏ సబ్జెక్ట్ తెలుసుకుని దాని మీద ఫోకస్ చేస్తే మీరు ఈజీగా ఆటోమేటిక్గా ఎవ్రీవేర్ టాపర్ అయిపోతారు అన్నమాట. ఓకే, రైట్. మరి ఇప్పుడు మన హ్యూమన్ బ్రెయిన్ లో 10,000 crores సూపర్ పవర్ కంప్యూటర్స్ చెప్పాను కదా. మరి ఎందుకని అది చిన్న కంప్యూటర్ కూడా పనిచేయట్లేదు అంటే దానికి ఒక చిన్న వీక్నెస్ ఉందండి. మన బ్రెయిన్ ఒక స్మాల్ వీక్నెస్ ఉంది. అదేంటి అంటే ఒక టైంలో, అంటే సపోజ్ ఈ ప్రజెంట్ టైంలో మీకైనా నాకైనా ఒక గ్రేట్ సైంటిస్ట్ అయినా బ్రెయిన్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా 5 lakh థింగ్స్ మాత్రమే యాక్టివ్గా ఉంటాయి. నోట్ చేసుకోండి, 5 lakh యాక్టివ్ థింగ్స్, 5 lakh థింగ్స్ యాక్టివ్గా ఉంటాయి. అంటే ఈ యాక్టివ్ థింగ్స్ ఏంటి? మన అడగగానే టక్కన గుర్తుకొచ్చాయి. మీ పేరు గుర్తుకొస్తుందా? మమ్మీ డాడీ పేరు గుర్తుకొస్తుందా? ఇంటి అడ్రస్ గుర్తుకొస్తుందా? చేతిలో ఉన్నది పెన్ను, మన కూర్చున్నది చైరు అనా? ఇలాగా వీటితో పాటు కొన్ని చదివిన విషయాలు కూడా కొన్ని యాక్టివ్గా ఉంటాయండి. 5 lakh థింగ్స్ ఉంటాయి. అలా యాక్టివ్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మీరు ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నారు అనుకోండి, ఒక న్యూ ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నారు అనుకోండి, ఆ న్యూ ఇన్ఫర్మేషన్ వచ్చి బ్రెయిన్లో యాక్టివేట్ అవుతుంది, యాక్టివ్గా మారుతుంది. అలా యాక్టివ్గా మారినప్పుడు బ్రెయిన్లో 5 లక్షల ఒకటే విషయం యాక్టివ్ ఉండదండి. ఏం జరుగుతుంది అంటే ఆ పైనుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి యాక్టివేట్ అయినప్పుడు ఆల్రెడీ యాక్టివ్గా ఉన్న 5 lakh థింగ్స్ నుంచి ఒక ఓల్డ్ ఇన్ఫర్మేషన్ జారిపోతుందండి. చెప్పండి, ఎన్ని థింగ్స్ యాక్టివ్ ఉంటాయి? 5 lakh థింగ్స్. ఒక న్యూ ఇన్ఫర్మేషన్ యాడ్ అయితే ఓల్డ్ ఇన్ఫర్మేషన్ జారిపోతుంది. ఇలా జారిపోవడాన్ని మనం మర్చిపోవడం అంటాం. అర్థమైందా? చెప్పండి, న్యూ ఇన్ఫర్మేషన్ యాడ్ అయితే ఓల్డ్ ఇన్ఫర్మేషన్ జారిపోతుంది. ఆ జారిపోవడాన్ని మనం మర్చిపోవడం అంటాం. అలాగే మళ్ళీ 5 lakh థింగ్స్ మాత్రమే యాక్టివ్గా ఉంటాయి. ఓకేనా? మరి దీన్ని కొద్దిగా పక్కన పెడదాం, మళ్ళీ వస్తుంది దీని గురించి పాస్ చేద్దాం. ఇప్పుడు మీకు ఒక చిన్న టెస్ట్ పెట్టబోతున్నాను. ఎందుకంటే తిరుపతి పిల్లలు చాలా క్లవర్ అని చెప్పి నాకు చాలా తెలుసండి, చాలా సార్లు వచ్చాను నేను తిరుపతి. అందుకని మీ జీకే లెవెల్స్ ఎలాగైనా చెక్ చేయబోతున్నాం. చెక్ చేయమంటారా? హలో, మీరు స్టడీస్ తో పాటు ఫోకస్ చేయాలి జీకే మీద కూడా. జనరల్ నాలెడ్జ్ మోస్ట్ ఇంపార్టెంట్. రేపు పొద్దున్న జాబ్కి వెళ్ళినప్పుడు కీ రోల్ ప్లే చేస్తుంది ఈ జనరల్ నాలెడ్జ్. అందుకని మీ నాలెడ్జ్ ఏ లెవెల్లో ఉంది చెక్ చేయబోతున్నాను. రెడీయా? దీనికోసం చాలా టఫ్ క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెప్పాలి. అబ్బా సౌండ్ లేదబ్బా. రెడీ సార్. ఓకే, అంతగట్టి చెప్పాలి. చెప్తారా? రైట్. నా ప్రశ్న జాగ్రత్తనండి, కొద్దిగా కష్టంగా ఉంటుంది. మనకి ఒక 3 years బ్యాక్ అండి తెలుగు ఒక సినిమా వచ్చి సూపర్ హిట్ అయిపోయింది. అది మన తెలుగు రాష్ట్రాల కంటే నార్త్ లో సూపర్ హిట్ అయిపోయింది. దాని సెకండ్ పార్ట్ కూడా ఈ మధ్యన వచ్చింది. దాంట్లో హీరో స్మగ్లర్. హలో, చెప్పేది పూర్తిగానండి, పూర్తిగానంటేనా? దాని సెకండ్ పార్ట్ కూడా వచ్చి హిట్ అయిపోయింది. దాని ఫస్ట్ పార్ట్ లో ఒక ఐటమ్ సాంగ్ ఉందండి, అది వరల్డ్ వైడ్ గా సూపర్ హిట్ అయిపోయింది. ఆ పాట ఏంటి? గుర్తుందా? ఓకే, ఈ పాటలో డాన్స్ చేసిన హీరోయిన్ ఎవరు? దీన్ని అడిగే ప్రశ్న అండి. కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. రెండో ప్రశ్న చేస్తానండి. ఈ సినిమా హీరోయిన్ సమంత ఈ మధ్య ఒక సినిమా హీరోకి విడాకులు ఇచ్చింది, తెలుసా మీకు? సూపర్. అయితే నెక్స్ట్ వస్తే ఈ నాగ చైతన్య హీరో గారి ఫాదర్ కూడా ఒక సూపర్ హీరో, మన్మధుడు, నాగార్జున. వెరీ గుడ్. మరి ఈ నాగార్జున గారి రెండో భార్య కూడా ఒకప్పుడు గ్లామర్ గర్ల్, సూపర్ హీరోయిన్ అమల కొడుకుని మధ్యన హీరో అయిపోయారు. ఇలాగా మీకు చదువుకు సంబంధం లేని 4 విషయాలు, చదువుకు సంబంధం లేని 5 విషయాలు మీరు ఫోకస్ చేయండి. ఆ 5 థింగ్స్ ఏమవుతాయి? బ్రెయిన్ లో యాక్టివేట్ అవుతాయండి. ఇటువంటి బాగా యాక్టివేట్ అవుతాయి. మరి 5 థింగ్స్ యాక్టివేట్ అయితే ఎన్ని థింగ్స్ డ్రాప్ అయిపోవాలి? 5 థింగ్స్ అయిపోతాయి. అవి మోస్ట్ ఏమవుతుంది తెలుసా? మీరు రాత్రి పగలో కూర్చొని తెచ్చుకున్న మీ సిలబస్ ఏంటండి, మీ సబ్జెక్ట్ అయింటుంది, అర్థమైందా? కాబట్టి ఈ సీక్రెట్ మీకు చెప్పాను. కాబట్టి బ్రెయిన్ ఎన్ని థింగ్స్ యాక్టివ్ ఉంటాయి? 5 lakh థింగ్స్. ఆ 5 lakh థింగ్స్ కూడా మీ సబ్జెక్ట్ సంబంధించినవి మాత్రమే అయితే మీరే ఒక IAS, మీరే ఒక IPS, మీరు ఒక గ్రేట్ సైంటిస్ట్ అండి. చెక్ చేసుకోండి అన్న, చెక్ చేసుకోండి. మీ బ్రెయిన్ లో ఏ థింగ్స్ యాక్టివ్ ఉన్నాయి మీరు చెక్ చేసుకొని మీకు అర్థమైపోతుంది. మీరు చదువు లేకుండా అర్థమైపోతుంది, అర్థమైందా? కాబట్టి ఫోకస్ చేయండి. మీరు చదవండి, బాగా చదవండి. మీరు చదివే టైంలో ఈ చప్పుడు ఏం చేయక్కర్లే, ఈ ప్రపంచానికి మీరు ఏం చెప్పక్కర్లే. సైలెంట్ గా చదువుకోండి, ఆ సర్వశక్తులు ఒట్టి చదువుకోండి, ఫోకస్ చేయండి.
ఎలాగైతే మహాభారతంలో అర్జునుడు ఆ పక్షి కన్ను మీద ఫోకస్ చేసి ఎలా నిర్వించిన ప్రాక్టీస్ చేస్తాడో మీరు కూడా మీ చదువు మీద అలా పెట్టి ఒక హాయ్ చదువు మీద ఎవరిబడి, సాధన చూసారా చేయండి. బ్రెయిన్ గేమ్ ఎంత బాగా ఆ చెప్పారు సాధనలో సార్. ఉండిపోండి. అందరూ ఫాలో రేపు అవ్వండి. పొద్దున మీరు షేర్ సాధించిన చేయడము, లైక్ విజయాలు చేయడం చప్పుడు మాత్రం చేసేయండి. మర్చిపోదండి. బాయ్ బాయ్. చప్పుడు చేయక్కర్లేదు. కాబట్టి ఫోకస్